హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? సో, ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కలవరపడుతున్న ఆ యొక్క గులియన్ బారీ సిండ్రోమ్ గురించి మీకు తెలియచేయాలని ఈ వీడియో నేను షూట్ చేస్తున్నానండి. సో, గులియన్ బారీ సిండ్రోమ్ ద్వారా చాలా మంది మరణిస్తున్నారండి. అర్థమవుతుందండి. ఫస్ట్ కేస్ తెలంగాణలో ఒక మహిళ మరణించడం అనేది నేను విన్నానండి 1 వీక్ బ్యాక్. ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక 10 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడండి. అదే విధంగా విశాఖపట్నంలో ఒక 5 కేసులనేవి ఈ గులియన్ బారీ సిండ్రోమ్‌తో ఎఫెక్ట్ అయిన కేసెస్ అనేవి డాక్టర్ గారు నోట్ చేశారండి. సో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క వ్యాధి గురించి మనం అంత భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే ఈ వ్యాధి రావాలి అన్నా, ఈ వ్యాధి రాకూడదు అన్నా అది మన చేతుల్లోనే ఉందండి. ఈ వ్యాధి రాకూడదు అనుకుంటే మీరు శుభ్రంగా ఉండాలండి. కంటామినేటెడ్ ఫుడ్ గాని, కంటామినేటెడ్ వాటర్ గాని మీరు తాగకూడదు. కొన్ని రోజులు బయట ఫుడ్ అవాయిడ్ చేసేయండి. ఫ్రూట్ జ్యూసెస్ కూడా బయట తాగొద్దండి కొన్ని నెలలు. అర్థమవుతుందండి. హ్యాపీగా ఇంట్లో వండుకోండి. వేడి వేడి ఆహార పదార్థాలు తినండి. వండుకోండి. ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ మీరు ఇంట్లోనే చేసుకోండి. ఎందుకంటే ఈ ఎండాకాలం వచ్చేస్తుంది కదండీ! ఈ ఎండాకాలంలోనే మనము బయట ఎక్కువ ఏది పడితే అవి కూల్ డ్రింక్స్, జ్యూసెస్ అవి, ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగేస్తాం కదా! కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలండి. అర్థమవుతుందా? సో, ఈ విధంగా మీరు పరిసరాలను కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలండి. అర్థమవుతుందండి. మీరు ఎన్ని బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ మీరు తెచ్చుకోకుండా ఉంటే, మీకు గులియన్ బారీ సిండ్రోమ్ అనేది రాదండి. అర్థమవుతుందండి. మీరు ఎన్ని బ్యాక్టీరియల్, వైరసెస్, ఇన్ఫెక్షన్స్ మీరు తెచ్చుకోకుండా ఉంటే, ఈ గులియన్ బారీ సిండ్రోమ్ అనేది మీ దగ్గరికి రానే రాదు. మీకేదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వస్తేనే కొన్ని రోజులకి ఈ గులియన్ బారీ సిండ్రోమ్ అనేది వస్తదండి. అర్థమవుతుందండి. సో, అందుకనే మీరు చక్కటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. పరిశుభ్రంగా ఉండాలి. మీ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మీ ఫుడ్ పరిశుభ్రంగా ఉండాలి. మీరు తాగే వాటర్ గాని, ఫ్రూట్ జ్యూసెస్ గాని అన్నీ కంటామినేషన్ లేకుండా ప్యూర్‌గా ఉండాలండి. అది మీరు చూసుకుంటే సరిపోతదండి. అర్థమవుతుందండి. అసలు ఈ డిసీజ్ ఎందుకొస్తదని నేను చెప్తానండి. యాక్చువల్లీ ఈ డిసీజ్‌ని ఏమంటామంటే ఆటో ఇమ్యూన్ డీమైలినేటింగ్ డిజార్డర్ అంటామండి. అర్థమవుతుందా? ఆటో ఇమ్యూన్ డీమైలినేటింగ్ డిజార్డర్ అంటామాట. అర్థమవుతుందండి. ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అండి. ఈ డిసార్డర్ రావడం ద్వారా ఏమవుతదంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతదండి. మన నర్వ్ సెల్స్ మీద మైలిన్ షీట్ ఉంటది కదండీ! ఆ మైలిన్ షీట్ మొత్తం డ్యామేజ్ అయిపోతదన్నమాట. మైలిన్ షీట్ డ్యామేజ్ అవుతే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ మనం ఎదుర్కొంటామో మీకు తెలుసు కదండీ! కండక్షన్ అన్నీ ఆగిపోతది. నర్వ్ టు నర్వ్ కనెక్షన్స్ అన్నీ కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెన్సరీ నర్వ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తదండి. అర్థమవుతుందా? యాక్చువల్లీ అసలు ఈ డిజార్డర్ ఎప్పుడొస్తది? ఎలా మొదలవుతదన్నది మనం ముందు తెలుసుకోవాలండి. మీరు ఏదైనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయ్యారనుకోండి. ఫర్ సపోజ్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ ఉంది కదండీ! ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ దేనివల్ల వస్తదండి? ఎంపైలోబాక్టర్ జుజుని వల్ల వస్తది కదండీ! ఈ పర్టిక్యులర్ బ్యాక్టీరియా వల్ల మీరు ఇన్ఫెక్ట్ అయినప్పుడు మీకు ఏమొస్తదండి? గ్యాస్ట్రో ఎంటరైటిస్ వస్తది. దీనివల్ల మీకేంటండి వాటర్‌తో కూడిన, బ్లడ్‌తో కూడిన మోషన్స్ అనేవి అవుతాయండి. అర్థమవుతుందండి. సో, మీరొక 2-4 వీక్స్ మీరు గ్యాస్ట్రో ఎంటరైటిస్‌తో మీరు ఎఫెక్ట్ అయ్యారనుకోండి. మీకు ఆ తర్వాత ఈ డిసీజ్ తగ్గిన తర్వాత, ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తగ్గిన తర్వాత మీకేమొస్తదండి? గులియన్ బారీ సిండ్రోమ్ వచ్చేస్తదన్నమాట. సో, అందుకనే మీరు ముందు ఏం జేయాలి? ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ రాకుండా మీరు ప్రివెంట్ చేయాలి. సో, మీరు ఈ వైరస్‌తో కంటామినేటెడ్ ఫుడ్ గాని, కంటామినేటెడ్ వాటర్ గాని మీరు తీసుకోకూడదండి. అర్థమవుతుందా? ఫుడ్ గాని, వాటర్ గాని తీసుకోకూడదు. పరిసరాలు శుభ్రంగా ఉండాలి. మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయారండి. అర్థమవుతుందా? మాస్క్ పెట్టుకోవాలండి. మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కోవిడ్ వచ్చిందా? కోవిడ్ మనకి ఇండియాకొచ్చింది. అది ఎప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతదో ఎవరికీ తెలీదండి. మనం ఆల్రెడీ చాలా నేర్చుకున్నాం కదండీ! కోవిడ్ టైంలో మ్యూటేట్ అవుతుంది. కోవిడ్ అనేది మ్యూటేట్ అవుతుంది. సో, మ్యూటేట్ అవ్వడం వల్ల వ్యాక్సిన్స్ పనిచేయట్లేదు. అలా మనం చాలా న్యూస్‌లన్నీ విన్నాం కదా! మరి ఆ వేరియంట్ ఆ కోవిడ్ అనేది మళ్ళీ మ్యూటేట్ అవ్వదని గ్యారంటీ ఏముంది? మళ్ళీ దాంతో మనం ఎఫెక్ట్ అవ్వమని గ్యారంటీ ఏముంది? అది ఆల్రెడీ మన ఇండియాకొచ్చేసింది కదా! సో, మరి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలండి? సో, మాస్క్ పెట్టుకోండి. మాస్క్ మాత్రం అవాయిడ్ చేయొద్దండి. బయటికెళ్ళినప్పుడు మీరు మాస్క్ పెట్టుకోండి.
అర్థమవుతుందండి. నెక్స్ట్ మనకు ఆల్రెడీ కరోనా టైంలో మనకి గవర్నమెంట్ ఎటువంటి ఆదేశాలు ఇచ్చిందో అవన్నీ ఫాలో అవ్వడం బెస్ట్ అండి. ఎక్కువ క్రౌడీ ప్లేసెస్‌కి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండడం. అన్నెసెసరీగా బయటికి తిరగకుండా ఏదైనా అవసరం ఉంటే బయటికి వెళ్ళటం. ఇటువంటివన్నీ ఫాలో అవ్వడం ద్వారా మనం చక్కగా హెల్తీగా ఉంటామండి. అర్థమవుతుందండి. ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఎనీ వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌కి మనము గురి అవ్వకూడదండి. ఎనీ వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌కి గురి అవ్వకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ మనము బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో మనం ఎఫెక్ట్ అయ్యామనుకోండి, మనకి గులియన్ బారీ సిండ్రోమ్ అనేది వచ్చేస్తదన్నమాట. ఎందుకొస్తదో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫర్ సపోజ్ నేను గ్యాస్ట్రోఎంటరైటిస్ తోటి ఎఫెక్ట్ అయ్యాననుకోండి. ఎఫెక్ట్ అవును. ఇదెందుకొస్తదండి? కెంపెలోబాక్టర్ జుజిని వల్ల వస్తది. ఒకవేళ నేను కెంపెలోబాక్టర్ జుజిని అనే బ్యాక్టీరియా వల్ల నేను కంటామినేట్ అయ్యాననుకోండి, నాకు గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తదన్నమాట. వచ్చినప్పుడు నేను మెడిసిన్స్ యేసుకుంటాను. అట్ ది సేమ్ టైమ్ నా ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఏం చేస్తదండి, ఈ పర్టిక్యులర్ వైరస్‌ని డిస్ట్రాయ్ చేయడానికి నా ఇమ్యూన్ సిస్టమ్‌లో ఉన్న బి సెల్స్ ఏం చేస్తాయండి, యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, ఈ పర్టిక్యులర్ వైరస్ మీద ఉన్న ప్రోటీన్స్‌ని డిస్ట్రాయ్ చేసి, మొత్తం ఈ వైరస్ మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాయండి. అర్థమవుతుందా? సో, ఈ యాంటీబాడీసే మళ్ళీ మన నర్వ్ సెల్స్ మీద ఉన్న మైలిన్ షీట్‌ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాయండి. మన ఓన్ యాంటీబాడీసే మన నర్వ్ సెల్స్ మీద ఉన్న మైలిన్ షీట్‌ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాయన్నమాట. అర్థమవుతుంది కదండీ! సో, ఈ విధంగా డిస్ట్రాయ్ చేయడం వల్ల మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతది. సెన్సరీ నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతదండి. అర్థమవుతుందండి. సో, ఈ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా! గులియన్ బారీ సిండ్రోమ్‌ని ఏమంటామండి? ఆటో ఇమ్యూన్ డీమైలినేటింగ్ డిజార్డర్ అంటాం. ఆటో ఇమ్యూన్ డీమైలినేటింగ్ డిజార్డర్ అంటాం. మైలిన్ షీట్ అంతా పాడైపోతదండి. మైలిన్ షీట్ అంతా డిస్ట్రాయ్ అయిపోతదన్నమాట. ఈ గులియన్ బారీ సిండ్రోమ్ వల్ల. దానివల్ల మనకేంటంటే ఈ అసెండింగ్ వీక్‌నెస్ వస్తదన్నమాట. అర్థమవుతుందండి? సిమెట్రికల్ అసెండింగ్ వీక్‌నెస్ వస్తదండి. సిమెట్రికల్ అంటే ఏంటంటే రైట్ సైడ్ వీక్‌నెస్ వస్తది. లెఫ్ట్ సైడ్ కూడా వీక్‌నెస్ వస్తదన్నమాట. అర్థమవుతుందండి? అందుకనే సిమెట్రిక్ అంటామాట. ఇది ఒక పారాలిసిస్ లాంటిదండి. అర్థమవుతుందా? ఈ వీక్‌నెస్ అనేది పాదాల నుంచి స్టార్ట్ అయ్యి అలా పైకొస్తదండి. వచ్చినప్పుడు మనకి డయాఫ్రమ్ ఉంటది కదండీ! ఈ డయాఫ్రమ్ కూడా ఈ వీక్‌నెస్ రాగానే మనకేమవుతదంటే, ఆ డయాఫ్రమ్‌లో ఉన్న మజిల్స్ అన్నీ ఇంక వర్క్ చేయవండి. వర్క్ చేయవమాట. వర్క్ చేయకపోతే ఇంక మనకు ఊపిరేం ఆడతదండి. ఊపిరి ఆడదు కదా! అలా చాలా మంది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వల్ల చనిపోవడం అనేది జరుగుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి లేదండి. మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. హెల్తీ ఫుడ్, హెల్తీ వాటర్ తీసుకుంటే సరిపోతదన్నమాట. అర్థమవుతుంది కదండీ! మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన నర్వ్ సెల్స్ మీద ఉన్న మైలిన్ షీట్‌ని డిస్ట్రాయ్ చేస్తున్నాయన్నమాట. యాక్చువల్లీ ఎందుకండి మన మైలిన్ షీట్‌ని డిస్ట్రాయ్ చేస్తున్నాయంటే, ఈ పర్టిక్యులర్ వైరస్ మీద ఉన్న ప్రోటీన్స్ ఉంటాయి కదండీ! ఆ ప్రోటీన్స్ మన మైలిన్ షీట్ మీద ఉన్న ప్రోటీన్స్ సేమ్ అండి. సేమ్ వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మాలిక్యులర్ మిమిక్రీ అనేది జరుగుతుందన్నమాట. మన యాంటీబాడీస్ వాటిని మన ఓన్ నర్వ్ సెల్స్ మీద ఉన్న మైలిన్ షీట్‌ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తుందన్నమాట. అందుకనే ఈ డిసీజ్‌ని ఏమన్నామండి? ఆటో ఇమ్యూన్ డీమైలినేటింగ్ డిజార్డర్ అన్నామాట. అర్థమవుతుంది కదండీ! సో, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం శుభ్రంగా ఉంటే సరిపోతదండి. ఎక్కడ పడితే అక్కడ తిరక్కండి. ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ కూడా మనకొచ్చింది. మీరు ఆ యొక్క చికెన్ మానేయండి, ఎగ్స్ మానేయండి. మన గవర్నమెంట్ మళ్ళీ మనకు చెప్పే వరకు మనం చికెన్, ఎగ్స్ తినకూడదండి. అర్థమవుతుందా? చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారండి. ఏంటంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర మీరు హీట్ చేస్తే మీట్ తినొచ్చు, చికెన్ తినేయొచ్చు. ఆ పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర ఆ వైరస్ అనేది డిస్ట్రాయ్ అయిపోతది. అలా ఇలా చెప్తున్నారు గానీ రిస్క్ ఎందుకండి? రిస్క్ తీసుకోవడం కన్నా కొన్ని రోజులు మనం చికెన్ తినకుండా, ఎగ్స్ తినకుండా ఉంటే బెస్ట్ కదా! అదే విధంగా చక్కగా మటన్ తినండి, ఫిష్ తినండి. ఈ యొక్క డిజార్డర్ గురించి మీరేం భయపడవసరం లేదు. సో, చెప్పాను కదా! పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని హెల్తీ ఫుడ్, హెల్తీ వాటర్ తీసుకుంటే సరిపోతదండి. సో, మీరు ఖచ్చితంగా ఈ యొక్క పర్టిక్యులర్ డిజార్డర్‌కి మీరు ఎఫెక్ట్ అవ్వరు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది మీకు రాదు. మీకు రాకుండా ఉండాలంటే మీరు బ్యాక్టీరియాస్‌తో గాని, వైరస్‌తో గాని ఇన్ఫెక్ట్ అవ్వకూడదు. బ్యాక్టీరియా, వైరస్‌కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మంచి ఫుడ్డు, వాటర్ తీసుకోవాలి. బయటికెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవాలి.
జాగ్రత్తగా ఉండాలి. ఉంటే మన ప్రాణాలను మనం దక్కించుకుంటామండి. ఉంటానండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.